ఒక్క కొండైనా చాలు నాకు. ఒక్క కాయైనా చాలు. ఇదేటా మీరు చెట్టు లాగెత్తున్నారా? ఎవరే కొండగా రే ఆపరా రే. అబ్బా ఇప్పుడు పైన ఎవరో నడుము మీద పెట్టేస్తున్నారా కొండగా రే. ఈ కాకికి ఏం వినపట్లేదేమో. రే కొండ మేము ఎక్కడ ఉన్నాం రా ఆపరా. రాబిన్ మిత్రమా, చెట్టు మీద నుంచి పళ్ళు పడతాను ఊపితే మీరు పడ్డారంటే ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఓరి బాబోయ్, నా మిత్రులు నేను కలుసుకున్నానా, చాలా ఆనందంగా ఉంది. కొండ చెప్తుంటే వినకుండా కింద పడేసావురా, నడుము విరిగిపోయిందిరా. కోతిగాడు చూడు ఎలా పడిపోయాడు. ఆడ వెనకాల ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు? నీకు ఎవరు దొరకలేదా ఫ్రెండ్షిప్ చేయడానికి కొండగా? ఆ కోతిగాడు వెనకాలే తిరుగుతావు. నేను కూడా నువ్వు వదిలేస్తానా, నువ్వు కూడా దూరం వెళ్ళిపో, మంచిది నీకే. ఒరే మామ రాబిన్, ఒరే నువ్వేనారా మాట్లాడుతుంది? నీ రాజకీయంలో నా రసగొల్లా రే. ఎంత నిమ్మంటారా నిన్ను? నేను లేనప్పుడు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారా కొండగడ దగ్గర నా గురించా? ఏంద్రా ఇదే? కోతి మిత్రమా, ఎవరు ఏమి చెప్పినా నేను నీ కోసం తప్పుగా అనుకోను మిత్రమా. నీ వెనకాలే వస్తా, నీ వెంటే ఉంటా, వస్తా నీ ఒరే కొండగా, ఇలాంటి పాటలు పాడితే మాత్రం నా వెనకాల నువ్వు అసలు రాకురా. ఎక్కడ నేర్చుకున్నావురా ఈ పాటలని? దిక్కుమల్ల పాటలు మమ్మల్ని చంపడానికి అలా అయితేనే తీసుకెళ్తా. రే రాబిన్, నువ్వు వస్తావా రావరా నా వెనకాల? రే రాబిన్ అడుగుతుందా నిన్నారా? మాట్లాడడం ఏమరా అవలగడ్లాగా? నువ్వు నన్ను అవలగారిని చేసింది చాలరా బాబు. ఇక నుంచి నీ వెనకాలకు వస్తే నా చెప్తే నేను కొట్టుకోవాలి. నేను ఎవరితోనే రాను. రే మామ, రే రాబిన్, నువ్వు ఎప్పటికైనా నా వెనకాలే రావాలరా. నేను తప్ప నీకు వేరే ఫ్రెండ్ లేడు. ఇప్పుడు కొండ కూడా ఏడయ్యాడంతే. మనం ముగ్గురం ఎప్పుడు కలిసి ఉండాలి. ఏమంటావురా కొండ? నేను కొండ కాదు, పాండ. కొండగా నువ్వు మా దగ్గరకు వచ్చావు కాబట్టి నీ పేరు ఇక్కడ నుంచి కొండ. పాండ గట్టని పిలం. ఉంటే ఉండు, పోతే పో. కోతి కడితే ఏడయ్యావుగా. ఒరే రాబిన్, నువ్వేంద్రా నన్ను ఇలా తగులుకున్నావు? ఏం చేశానంరా? నా మీద పగబెట్టు. పులి నుంచి కాపాడడం నేను చేసిన తప్పారా? మిత్రులారా, మీ ఇద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంది. ఈ ప్లేస్ చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఇలాంటప్పుడు గొడవ పడొచ్చా? అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం మిత్రమా. కొండ నీకు తెలిసింది కొంత, తెలియదు కొంతరా. ఆ కోతి గడితో ఉన్నాం అనుకో, అన్నిట్లో ఇరికేస్తాడు వాడు. బాగానే తప్పించుకుంటాడు, మనమే. రే పుట్టాడా, ఎప్పుడు నేను ఇరికించాను? రే ఎప్పుడు చూసినా నీకే గారు అన్ని తినిపిస్తాను. ఎర్రదుంపలన్నీ ఉన్నా నువ్వు మళ్ళీ నన్ను అంటావేమరా రాబిన్గా? రే కోతిగా, ఎర్రదుంపలు పసుపు దుంపలు కాదురా. నువ్వు చేసే ఏదో పనులకే మీ నాన్న కూడా నన్ను చాలాసార్లు తిట్టాడు. అయినా నేనేమి అనలేకపోతున్నారా మిమ్మల్ని? ఫోన్లే అని. ఓ అబ్బో, ఫోన్లే అని ఈడు ఒక్కడే భరిస్తాడు, మేము మరి భరించలేదు. ప్రతిసారి అలుగుతావు కదరా, సిగ్గు లేకుండా బతిమలాడుతున్నావు. అది ఎక్కడ పెడతావురా? అవలగళ్ళకి మంత్లీ మాట్లాడుతావు. షెట్ ప్రభుదేవా, వీళ్ళిద్దరి మధ్య గొడవ అస్సలు తగ్గేటట్లేదా? ఎలాగైనా మనం ఒక పాట అందుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ సందర్భంలో. రాబిన్ మిత్రమా, నీకోసం పాట పాడినా నేను. కొండగా నువ్వు ఏం చేస్తావు తెలుసా? కోతిగాడు తెలివి మీద పాట పాడరా. వాడికి నా కాలంత తెలివి కూడా లేదురా. నా కాలంత చిన్నగా ఉంటుందిరా. ఆడు వేస్తాడు, వాడి మీద పాట పాడాడు తెలివి మీద. తెలివి తక్కువ సన్నసి. ప్రతిదానికి వెళ్ళడం ఇరుక్కుపోవడం, నన్ను ఇరికించడం, మళ్ళీ తిరిగి నన్ను తిట్టడం. వీడికి బాగా అలవాటు అయిపోయిందిరా. ఓ అబ్బో, వీడు చాలా తెలివైనడు. వీడి గురించి మాట్లాడుకోవాలరా మనం ఇప్పుడు. ఓడి అమ్మ, నా తోకంత లేవు కానీ ఎన్ని తెలివితేటలు ఉన్నాయంటారా నీకు? ఒకసారి చూపించరా రాబిన్. ఏమిరా ఎక్కువ మాట్లాడుతున్నా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. కోతి మిత్రమా, నీకోసమే ఈ పాట. తోక ఉన్న నేస్తమా, నీకు తెలివి తక్కువ. రాబిన్ మిత్రమా, హైట్ తక్కువ, నీకు బలుపు ఎక్కువ. నీ అబ్బారే రే కొండగా, ఏంట్రా పాట పాడుతున్నావు నా మీద? ఏంట్రా నాకు హైట్ తక్కువ బలుపు ఎక్కువ? ఎప్పుడు చూసావురా నా బలుపు? నీ బండోడా, ఆ కోతిగారిని వదిలేసి నన్ను ఎందుకు తిడుతున్నావు? తోక ఉన్న నేస్తమో తెలివి తక్కువ. ఒరై, నువ్వు నా కోసమే కదరా పాడిందా? రే కొండగా, ఏదో అనుకున్నారా నీకోసం? నేను దగ్గర నుంచి వదిలేస్తారా? నా వెనక నువ్వు రాక ఏదవా. మిత్రులారా, ఇప్పుడు మీరు నా దారిలోకి వచ్చారు. ఇద్దరు కలిసి నన్ను తిట్టండి, అంతేగాని మీలో మిమ్మల్ని మీరు తిట్టుకోకని నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు మంచి స్నేహితులు మిత్రులారా. మీరు నన్ను తిట్టండి. ఇక నుంచి మనం ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎవరిని ఎవరు తిట్టుకోవద్దు. ఇదే సరైన పద్ధతి మనకి. ఏమంటారా? ఇప్పుడు ఈ అమ్మ, ఒరే బండోడా, నువ్వు బంధాలని బంకమట్టితో కలిపేసి గట్టిగా అంటిస్తావరా. అది చాలా నచ్చుద్దిరా నీలో నాకు. అందరం కలిసే ఉందాం హ్యాపీగా. నేను మాత్రం ముందే చెప్తాను, నాకు ఎవరైనా నచ్చని పని చేస్తే నాకు కోపం ఇట్టే వస్తుంది. అది అందరు మనసులో పెట్టుకుని నాతో బిహేవ్ చేయండి. నేను నువ్వు ఇంకెప్పుడు దాని చెత్తపాటలు పాడుకో. ఓకే, కథ సమాప్తం అయిపోయింది. మిత్రులారా, మీ అందరూ వీడియో చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. కానీ దీని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా? కొంచెం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి ఇప్పుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.